హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? వీ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్ అండ్ గ్రేట్. సో ఈరోజు మన జర్నీ ఎక్కడికంటే హైదరాబాద్లో వేణుగోపాల స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ టెంపుల్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న కేబీహెచ్పీ దగ్గర అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మాకు ఇక్కడికి వెళ్ళడానికి నియర్లీ ఒక 40-45 మినిట్స్ దాకా అలా పడింది. సో మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఈరోజు మా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉండింది స్టార్ట్ అయ్యేటప్పటికి. శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయము. ఇక్కడ ఫుల్ నర్సరీస్ ఉంటాయి చుట్టూ. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కింద నుంచి కొండపైకి వెళ్తున్నాము. కొంచెం పైకి ఉంటుంది రూట్. చూస్తున్నారు కదా, అన్ని నర్సరీస్ చుట్టూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ ఆఫ్ నేచర్తో. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం కదా, చాలా చల్లగా గాలి వస్తూ ఉంది. ఎక్కువ గాలి ఉంది ఇక్కడ. ఇప్పుడు లొకేషన్కి వెళ్తున్నాము. ఈరోజు క్లైమేట్ కూడా చాలా కూల్ ఉంది. ఆల్మోస్ట్ రెయిన్ పడేలాగా ఉంది. మేబీ ఈ క్లైమేట్ మా కోసమే ఉన్నట్టు. సో ఇప్పుడు కొండపైకి వెళ్ళిన తర్వాత మనం గుడి చూద్దాము. టెంపుల్ దగ్గర అయ్యేసరికి ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. సో మనం ఇప్పుడు టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ బండి పార్క్ చేసేసి ఇప్పుడు గుడికి వెళ్తున్నాం అనమాట. రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా గోవిందనామాలు. ఇది రీసెంట్గా పాపులర్ అయింది ఈ టెంపుల్. బట్ మేమైతే చాలా టైమ్స్ అనుకుంటూ ఉన్నాం రావాలని. ఇప్పుడైతే వచ్చాము. సో ఇంకా వెళ్దామా లోపలికి మరి. మాకైతే టైం ఒక 1 అవర్ దాకా పడింది కొండాపూర్ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి. సో స్కూటీలోనే కాబట్టి కొంచెం స్పీడ్గానే వచ్చాము, ట్రాఫిక్ని అవాయిడ్ చేసి. ఇక్కడ స్టెప్స్ పై నుంచి పైకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క స్టెప్ మీద ఇలా ముగ్గులు వేశారు. చూడ్డానికి అయితే చాలా అందంగా అనిపించాయి. ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. అప్పటికే చాలామంది ఉన్నట్లున్నారు, చాలా క్రౌడే కనిపిస్తున్నారు బయట నుంచి. సో ఇంకా వెళ్దాం కదండి పైకి. సో ఇంకా కొండపైకి ఎక్కి గుడికి అయితే వచ్చేసాము. సో గుడి అయితే చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ అంతా నేచర్, కొండల మధ్యలో అండ్ సిటీకి దూరంగా నేచర్లో కొంచెం డివోషనల్ వైబ్స్ టచ్ అవ్వాలంటే ఈ టెంపుల్కి అయితే రండి, చాలా బాగుంది. సో మొత్తం ఇంకా క్లియర్గా చూసేసేయండి వ్లాగ్ అంతా. ఇప్పుడు మేము టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. ఇక్కడంతా ఒక చిన్న గార్డెన్ టైప్ ఉందన్నమాట. లోపల మధ్యలో స్వామివారి కొలువు కూడా ఉంది. ఇక్కడ పూలు టచ్ చేయకూడదు, కొయ్యకూడదు అని పర్టికులర్గా బోర్డు కూడా పెట్టారు. సో రండి లోపలికి, ఇంకా గార్డెన్ చూద్దాము ఒకసారి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంది చూడడానికి ఇక్కడంతా. సో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ పక్కనే గోశాల కూడా ఉంది, అక్కడ కూడా పూజించుకొని వచ్చాము. ఇక స్టెప్స్ మీద కూర్చొని కాసేపు అందరితో అలా అయితే టైం స్పెండ్ చేసాము. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండింది. లోపల స్వామివారికి ఫోటోగ్రఫీ వీడియో అయితే స్ట్రిక్ట్లీ అవాయిడెడ్. అందరు చూస్తున్నారు. సో నేనైతే అస్సలు తీయలేకపోయాను.
మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు కూడా వీలుంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ నుంచి కిందకి దిగగానే లెఫ్ట్ సైడ్ మనకి చాలా నర్సరీస్ కనిపిస్తాయి. సో మీరు ఎవరైనా నర్సరీ షాపింగ్ చేయాలనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా కేబీహెచ్పి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. కొంచెం షాపింగ్ పని ఉంటే, సో స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. సో ఇంకా మా షాపింగ్ పనులు అయితే మొదలయ్యాయి. సో ఇక్కడైతే ఒక షాప్ కనిపించింది, రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అని. చాలా క్రౌడ్ ఉంటే ట్రై చేద్దామని ఒక రోజ్ మిల్క్ అండ్ తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది. సో దట్స్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. ఇవాళ మా షాపింగ్ అండ్ మా డివోషనల్ జర్నీ అయితే ఇలా జరిగింది. So thanks for watching. Meet you in the next vlog. Bye bye.